తెలంగాణలో రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రైతు భరోసా పథకం 2వ విడత నిధులు విడుదలయ్యాయి. తొలి విడత ఎకరం ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు పడగా ఇప్పుడు 5 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవడం విశేషం. తెలంగాణలోని రైతన్నులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన అదిరిపోయే తీపి కబురు ఇదే. యాసంగి సీజన్కు సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా 2వ విడత నిధుల విడుదల పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వం 2వ విడత రైతు భరోసా నిధులను ఈ నెల ఏప్రిల్ 20న విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదికగా బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. మొదటి విడతలో 1 ఎకరం లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేయగా ఈ 2వ విడతలో 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందించింది. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే 2వ విడతలో 45,11,947 మంది రైతులకు లాభం చేకూరడం విశేషం. రైతుల ఖాతాల్లో 5,653 కోట్లు జమ అయ్యాయి. మొత్తం 73 లక్షల మంది రైతులు ఈ పథకం ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వం ఈ సీజన్కు గాను మొత్తం 9,000 కోట్ల నిధులను 3 విడతలుగా విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.